ఎల్బి శ్రీరామ్ గారు సార్ మీ యొక్క షార్ట్ ఫిల్మ్లో ఒకసారి ఆపరా. మీ అనుమతితోటి నాకు ఎంతో ఈ సీజన్ ఆపేస్తున్నాం కనుక ఆతురతతో చెప్తుంది. అసలు నేను అనుకున్నది ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, అసలు అయిపోతుంది అప్పుడు ఇంకా చాలా చెప్పాలి అనిపిస్తుంది. మరి జనం ఎలా రియాక్ట్ అవుతారో కానీ ఇది అసలు ఇది మీరు ప్రొవోక్ చేస్తున్న విధానం ఆ సినిమా చూడాలని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి చూడాలి ఈ యాంగిల్లో. సో వీఆర్ డూయింగ్ ది బెస్ట్ థింగ్. అనుకోవడానండి ఒక 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 వర్క్, నేను మంచి చెడ్డ పదాలు వాడిన ఒక వర్క్, అది ఈ వర్క్ అని ఇంకొకళ్ళకి చెప్పడం కూడా చాలా అవసరం అంటాను నేను. అవునండి. నాలాంటి వాళ్ళని నేను చేసే ఎప్పుడైనా ఉందంటే ఏ చిన్నది ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మంచి ఉంటే దాన్ని చెప్పే ప్రయత్నం, అందులో ఒక మోటివేషన్ ఉండొచ్చు, ఒక పాజిటివ్నెస్ ఉండొచ్చు, లైఫ్కి సంబంధించిన ఏదో ఒక వాల్యూ సిస్టమ్ ఉండొచ్చు. మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో కొన్నిటిని తీసుకుని అన్నింటి మీద ఒక 10 నిమిషాలు మాట్లాడాలని మనం స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని జీలకర్ర బెల్లం అని ఇది ఒక షార్ట్ ఫిల్మ్ ఉందండి. బాబా అసలు ఏంటండి అది, మీరు చూసిన వాడు, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే చూసిన వాళ్ళు ఇది తప్పు ఆకళ్ళ గారు అంటే అసలు నేను ఏ శిక్ష అయినా ఏంటి చెప్పమంటారండి. ఒక అందమైన లొకేషన్, ఒక పేదరికంలో ఉన్న ఒక వేద పండితుడు, ఏదో బ్రాహ్మణుడు, ఏదో పురోహితుడు, గుడి వాతావరణం, ఆ గుడి వాతావరణంలో ఉండే లొకేషన్ మరి ఎక్కడ తీశారు నాకు తెలియదు కానీ మన పలివెల దగ్గర, పలివెల్లోనే ఈస్ట్ గోదావరి పలివెల దగ్గర ప్రాచీనమైన దేవాలయం, డైలాగ్స్ చాలా అద్భుతం. యాక్చువల్గా అందులో ఐ థింక్ స్వప్న అని అమ్మాయి అనుకుంటా, అమ్మాయి చెల్లె స్వప్న, అంతే కదా. నేను దాదాపు 25 సంవత్సరాల కిందట టీవీ సీరియల్స్ పనిచేశాను. నేను యామిని పూర్ణ తిలక అని ఒక టీవీ సీరియల్కి బివి సత్యవతి గారిని ఒక ఆవిడ యొక్క ప్రొడక్షన్లో, ఆవిడ డైరెక్షన్లో చేశాను. అందులో ఒక పాత్ర ధరించారు ఆ అమ్మాయి. ఈ అమ్మాయి నా దగ్గర 3-4 దాంట్లో చేసి కవి సామ్రాట్లో చేసింది. అవును. పసుపు కుంకుమల యాక్ట్రెస్ వచ్చింది. ఇందులో జీలకర్ర బెల్లం ఇంకోటి చేసింది. అన్ని ఛాలెంజింగ్. అందులో యాక్చువల్గా మన ఈ సిరీస్లో పసుపు కుంకుమ గురించి కూడా మాట్లాడబోతున్నాం. పార్ట్ 2లో సో అలా జీలకర్ర బెల్లం అనే కథని కానీ దాన్ని కానీ అందులో మీకు తెలియకుండా కర్మ సిద్ధాంతాన్ని కూడా చెప్పారు, మీరు గమనించట్లేదు కానీ అది ఏం చెప్పినా అది వివాహ వ్యవస్థ అనే మహత్యం చెప్పించింది తప్ప. మా నాన్నగారు హిందూ వివాహ విశిష్టత అని బుక్ రాశారు. అది అసలు పెళ్ళి దేనికోసం ఏమిటి, దాని అర్థం ఏంటి, అంతరార్థం ఉందండి. ఇప్పుడు కాపీ అంటే నాకు ఒక అంటే అది ప్రింట్లో ఉందా మరి మ్యాన్యుస్క్రిప్ట్లో ఉందా నాకు తెలియదు కానీ ప్రింట్లోనే ఉంది, కానీ లిమిటెడ్ 2 ఎన్నో స్క్రిప్ట్లు ఉన్నాయి. అది మీరు చదివేసి కాపీ బాగుంటే కాపీ తీసుకుని లేకపోతే అలాగే చేదురుగా ఇస్తాను. సో మాది 5 రోజుల పెళ్ళి. 5 రోజుల పెళ్ళి అంటే అప్పట్లో పెద్ద మనిషి అవ్వకుండా రావాలి, ఆయన మహాపండితుడు కనుక ఆ వయసులో పెళ్లి చేసుకుని వచ్చిన కోడలు వంట తినగలగాలి, లేకపోతే అవి కొన్ని ట్రెడిషన్స్ మనం ఆ తరం వాళ్ళు నమ్మారు, మనం కూడా అప్పుడు గౌరవించాలి కనుక. జీలకర్ర బెల్లం ఈ ఇందులోనండి ఒక డైలాగ్ ఉంటుందండి, అంటే మీ భార్య పాత్ర ధరించిన ఆవిడ భోజనం పెట్టవే అంటారు, మీరు అన్నం వండంటారు. నాకు ఆవిడ బియ్యం అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్గా, అంటే కొంచెం ఆలస్యంగా వంట వండి తిందాము, అప్పుడు పగటిపూట భోజనం అయిపోతుంది, రాత్రిపూట భోజనం కూడా అయిపోతుంది. వంట మొదలుపెట్టు. బియ్యం అటు ఇటుగా ఉన్నాయి, ఆలస్యంగా తింటే ఈరోజు అటు ఇటుగా గడిపేయొచ్చని. వీడు దిగాలుగా ఈరోజు ఎలా గడుస్తుందని అలా కూర్చుంటే మబ్బు పట్టిన వాతావరణంలో వాడు ఒకడు ఈవేళ జనరేషన్ వాడు, గురువుగారు ఉంగరాలు చాలా బిజీగా ఉన్నానండి మళ్ళీ కలుస్తానండి, వస్తానండి సెల్ ఫోన్ వచ్చేస్తున్నా, అన్నీ సిద్ధం చేసుకోండి, వచ్చేస్తున్నాను. శుభోదయం గురుగారు, కొంచెం బిజీగా ఉన్నాను, మీ దయ వల్ల వరుస కార్యక్రమాలు
కలుస్తాను. ఉంటాను. మంచిది నాయన. భార్య కూడా. అందులో లైన్ ఉంటుంది. అప్పుడు నువ్వు ఇచ్చిన అదే మీరిచ్చిన భిక్ష ఇది మీ రెఫరెన్స్ నాకేదో మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఇవన్నీ వాడు కావాలని పెట్టగారం కాదు, వాడి ఇగో వాడిది. చూస్తే వీడు అలాగా ఒక కర్మ సిద్ధాంతం అన్నట్టుగా మీరు అప్పుడు చూసారా మీ శిష్యుడు భోజనానికి ఏర్పాటు చేయండి. బియ్యం అటు ఇటుగా ఉన్నాయి, ఆలస్యంగా వండితే ఈరోజు అటు ఇటుగా వెళ్ళిపోతుందని అంటుంది. ఒక్కసారి చివక్కమంటుంది. అలా చూసేటప్పుడు గుమ్మంలో లేదు ఆమె. ఒక టాప్ యాంగిల్ పెడితే ఆ ఇంటి మీద వాయిస్, అలా గుడికి వెళ్ళొస్తాను వెళ్ళాక అక్కడ కూర్చునేటప్పుడు చాలా అక్కడ వర్షం హెవీగా అలా పడుతూ ఉంటుంది, తొంపరు. ఇప్పుడు ఈ చెల్లి అనేది స్వప్న అనేది పెళ్ళి మ్యాటర్ తోటి రావడం. అందులోనండి అందులో విశిష్టత ఏంటంటే ఈ పెళ్ళి అనేది ఈ టోటల్ ప్రాసెస్ని మీద వేసుకోవలసిన కార్యకర్త ఆ సూత్రధారి పురోహితుడు. ఆ పురోహితుడు బాధ్యత ఏమిటంటే మంత్రం శ్లోకం ఏదున్నా దాన్ని చదవడం, దాన్ని అర్థం చెప్పడం, విస్తరించడం, వ్యాఖ్యానించడం, పెళ్లి పిల్ల అమ్మాయిని తీసుకురండి, లేకపోతే ఇదే అక్షతల పెళ్ళం ఏది, ఇవి నిర్వహించడం, ఆ బాజాలు వాయించడం, ఇవన్నీ కూడా ఏకధాటిగా ఒకేసారి అన్నీ అది అయ్యేకి ఇది అయ్యే కాదు, ఇవన్నీ ఒకే ఇదిలో వస్తుండాలి. డిఫరెంట్ ఆర్కెస్ట్రాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఒకేసారి రావాలి. అప్పుడు సబ్ టైటిల్స్ కూడా మేము వేద మంత్రం వస్తుంటుంది, దానికి ట్రాన్స్లేషన్ వస్తుంటుంది, వ్యాఖ్యానం దానికి సబ్ టైటిల్ కింద లేని. ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ పట్టీలు 3 లెట్టు పైలెట్టి పట్టి ఎర్ర పట్టి ఇవన్నీ రకరకాల వార్తలు ఒకేసారి వస్తుంటాయి. ఇవన్నీ వస్తుంటాయి అర్థం కాని వాళ్ళకి అక్కడ పాజ్ ఇచ్చి చూసుకోవడానికి. ఏకధాటిగా ఇవన్నీ చెప్పి నిర్వహిస్తాడు. అది ఎంత 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్లో ఎన్ని చెప్పామో అన్నిటికీ అంత అప్లాజ్ వచ్చింది నాకు. దీనికి ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రేమళ్ళ అవధానులు గారు. ఆయన నుంచి మా నాన్నగారు శిష్యుడు ఆయన నుంచి నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం. తర్వాత వెంకటరెడ్డి గారు రావులపాలెం, ఆయన నాకు కావాల్సిన వెక్టరీ వెంకటరెడ్డి నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం. ఇంకా రాజభోగ్ గారు ఎల్బీ గారికి ఏం కావాలో చూడండి, 5 రెస్టారెంట్లు ఇచ్చి ఊళ్ళో ఏం కావాలన్నా చూసి వాళ్ళ సహకారంతో చేయగలిగాను. అది అబ్బో అసలు మీరు చెప్తుంటే నా ఇంకా ఏమంటే అమ్మ వండిన పాయసాన్ని మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఆ శ్లోకాలు, మంత్రార్థాలు, వాటి వెనకాల విశిష్టత. చివరిలో కూడా ఎంత స్ట్రగుల్ అయిన వాడు అంటాడు, ఆ వివాహం అంటే ఎంతమంది సహకరిస్తే ఒక పెళ్ళి అవుతుంది, నా ఒక్కడి వల్ల అయిపోయిందా? ఆ సన్నాయివాడు త్యాగరాజు, ఆ మహాతల్లి వంటావిడ అన్నపూర్ణ, ఇలా ఎవరి వృత్తుల్లో వాళ్ళ శక్తి మేరకు అందరూ తలో చెయ్యి వేస్తేనే కదా ఓ గొప్ప పెళ్లి జరిగేది. ఎవరి వృత్తి వాళ్ళు సక్రమంగా నిర్వహించినప్పుడే నెరవేరుతుంది. కానీ అందరూ ఇచ్చుకోలేరు పాపం. ఇవ్వలేని చోట తగ్గాలి, ఇచ్చే చోట వాళ్ళు కూడా బతకాలండి కదండి, ఎంత వృత్తి అయినా అంటుంది భార్య. అందుకనే ఇచ్చే చోట ఇప్పిస్తాను, ఒప్పించే చోట ఒప్పిస్తాను, పాపం వెంటారు అనేటప్పటికి వాడు కబురు వస్తుంది, ఎంత ఇలా చేసినందుకు మీకు ఉద్యోగం రెడీగా ఉంది రమ్మన్నారు అని. షాపులో ఆయన ప్రతి శుక్రవారం అప్పుడు మీరు ఇంటికి వచ్చే మాట చెప్తారు, యాక్చువల్గా చూసావా అక్కడ ఒక మంచి పని చేసాం, దేవుడు ఇక్కడ మనకు ఒక మంచి పని చేశాడు. సో అందులో కర్మ సిద్ధాంతం అనేదాన్ని చాలా సింప్లిఫికేషన్లో మీరు ఎప్పుడూ అంటూ ఉంటారుగా, మన వృత్తిని దైవంగా భావిస్తే ఆ దైవమే మనకు దారి చూపిస్తాడు జీవన విధానం. అవును, మీరు ఇంకోటి గమనించారా అందులో? అంటే 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 నేనేమని నమ్ముతానంటేనండి, ఒక తపస్సులో కన్నా ఒక పని చేస్తే మనకే తెలియకుండా చాలా అందంగా అమరుతుందని నమ్ముతాను నేను. ఒక ఏదైనా మీరు అన్నమేనండి, ఒక సంకల్పంతో ఇదిగా నువ్వు దీక్షగా చేస్తే ప్రకృతి మొత్తం ఏకమై నీకు సహకరిస్తుంది అన్నట్టుగా. అన్నం వండినండి, అన్నం వండిన నేను ఈవెన్ ఉపన్యాసం ఇచ్చిన, ఇవాళ మనం మాట్లాడుతున్నా అదొక తపస్సు అనుకోవాలి తప్ప చేసాం లేదు అయిపోయింది లేదు అనుకుంటే కాదు. ఆ సినిమా ఆ షార్ట్ ఫిల్మ్లో చూడండి, మొదట్లో పేద బ్రాహ్మణ దంపతులకు సంబంధించిన ఒక చిన్న
చిన్న అసంతృప్తి విషాదంతో కూడిన వదనాలతోటి కూడిన సీన్. చివరిలో చూడండి సార్, అదే సినిమాని మొంతజొన్ను తింటారు వాడు, పట్టుకొస్తాడు స్వీట్ ప్యాకెట్ లాగా మొంతజొన్ను పట్టుకొచ్చి తెచ్చాను, నోరు తీపి చేసుకుందాం అంటే మరి అంటే అర్థం ఏంటంటే టోటల్ సినిమా ఏం చెప్తుంది, షార్ట్ ఫిల్మ్ అండి, ఏం చెప్తుంది చెప్పమంటారండి. అరే బాబు, జీవితంలో కష్టం సహజం, ఫస్ట్ పాయింట్. నీ వృత్తిని ప్రేమించు ముందు. నేను చెప్పబోతున్నమాట, నీ వృత్తిని ప్రేమించు, నీ పనిని ప్రేమించు, రెండో మాట. పని చేసుకుంటూ పో, మూడో మాట. స్వార్థం ఉండడం తప్పు కాదు, కానీ పక్క వాళ్ళని దోచేసేంత అక్కర్లేదు. మనకు స్వార్థాలతో పక్కన పెట్టి పక్క వాళ్ళకి కాస్త ఉపయోగపడేలా ఉంటే నేను ఏమన్నా నమ్ముతానంటే, ఏకి నువ్వు సహాయం చేయి, తిరిగి ఏ సహాయం చేయకపోవచ్చు నీకు, బీకి సహాయం చేయి, బీ కూడా చేయకపోవచ్చు నీకు, కానీ జడ్డోడు వచ్చి నీకు సాయం చేసి వెళ్ళిపోతాడు. జడ్డుకు నువ్వు ఎప్పుడు సాయం చేయలేదు, కానీ జడ్డు మాత్రం నీకు సాయం చేశాడు. ఏకి బీకి నువ్వు సాయం చేసావు, వాళ్ళిద్దరూ నీకు చేసి ఉండకపోవచ్చు. ఎండ్ పాయింట్, అందరూ మనుషులు, ఈ మనిషికి నువ్వు చేసావు, ఆ మనిషి నీకు చేశాడంతే. మొత్తం కథ అంతా ఇదన్న జీలకర్ర బెల్లం టైటిల్ కూడానండి. మీరు జీలకర్ర బెల్లం గురించి ఆ రైటర్ గారు వృత్తి ధర్మం అని పెట్టాడు ఆయన యాంగిల్లో. ఓకే, నేను ఈ పెళ్ళిని హైలైట్ చేయాలి అని నేను కొంచెం స్వేచ్ఛ తీసుకుని ఈ పెళ్ళి అంతరార్థం అర్థం ఇదంతా కావాలి మనకని 15 నిమిషాల్లో చింతాకంత ఉండాలి, చిన్న మెత్తులు అయిపోవాలి, మెడ చుట్టూ తిరగాలి, మేలుమై ఉండాలి, ఇన్ని కండిషన్లు ఉన్నాయి నాకు. అందులో కథలో ఆయనే అంటాడు, మీరు అనుభవజ్ఞులని తెలిసిన వారని సాయం చేస్తారని నమ్మి వచ్చి ఎవరో చెప్తే మీ ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచి ఇలా వచ్చాను అంటే అంటాడు, నాకు అయ్యగారు నాకు పెళ్ళండి చిన్నగా అయిపోవాలండి, అలాగని చెప్పి పద్ధతిగా జరగాలండి, ఇంకోటండి నీకు కావలసిన మామిడి పండు తీయగా ఉండాలి, పెద్దగా ఉండాలి, చవగ్గా ఉండాలి, అంతే కదా. అది తీయగా ఉండాలి, పెద్దగా ఉండాలి, చవకగా ఉండాలి. అర్థమైంది అంటాడు. అలాగే చేయిస్తాడు పెళ్ళి ఘనంగా. అవునవును. కానీ అందులో ట్విస్ట్ ఏంటంటే, పెళ్ళి ఇంత సింపుల్గా చేయొచ్చు అనే కథాంశాన్ని తీసుకుని 5 రోజులు పెళ్లి చేసినంత తాపత్రయం అయింది నాకు. నేను ఆ ఊర్లో వెళ్ళి ఇవన్నీ సేకరించుకోవాలి, తలంబరాలు తెగించి పెళ్లి పేటలు తెగించి ఇవన్నీ. అందుకే దానికి అంత విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు దృష్టిలో పడ్డం అంటే ఇలాంటి ఎక్కడెక్కడో వాళ్ళు అప్రిసియేషన్ బాగా తీసాడు అని ఆశీస్సులు ఇవ్వబట్టే కదా. జీలకర్ర బెల్లం అనే టైటిల్ అత్యద్భుతమైన దాన్ని. సో మీ నుంచి మరిన్ని షార్ట్ ఫిల్మ్ రావాలి, మనం మరిన్ని షార్ట్ ఫిల్మ్ మీద మరిన్ని మరల మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.